గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో దోస్తుకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ తెలంగాణలో ఈ రోజు నుంచి ఏప్రిల్ 30 స్టార్ట్ అవుతున్నాయి. సో మే 8 అయితే లాస్ట్ డేట్ ఉంది. సో డిగ్రీ అడ్మిషన్స్కి ఎవరైతే మనకి ఇంటర్ కంప్లీట్ చేసుకుని డిగ్రీ అడ్మిషన్స్ కోసం ఎవరైతే దోస్త్ అప్లికేషన్ చేసుకున్నారో వెబ్ ఆప్షన్స్ అనేది జాగ్రత్తగా పెట్టుకోండి. మే 8 అంటే 8 డేస్ టైం ఉంది. సో కొంచెం ఆచితూచి జాగ్రత్త వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరు. ఇంకొకటి ఏంటంటే మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు చాలామంది వెబ్ ఆప్షన్స్ అనేది మిస్టేక్ చేస్తారు. ఫస్ట్ పేజ్లో మళ్ళీ సీట్ మిస్ అయితే మళ్ళీ సెకండ్ పేజ్లో రావడం కష్టం. అందుకే మంచి స్కోర్ వచ్చిన వాళ్ళకి నేను ఒక సజెషన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరైతే మంచి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైతే ఉన్నారో, సో గర్ల్స్కి నార్మల్గా మెయిన్గా కోటి ఉమెన్స్ అని ఉంటుంది. అంటే వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి అంటే, మనము ఇప్పుడు కోటి ఉమెన్స్ కాలేజ్ గర్ల్స్కి బెస్ట్ తెలంగాణలో. అందులో సీట్ వస్తే 2 years క్యాంపస్ హాస్టల్ ఉంటుంది మనకి ఫ్రీగా. అంటే ఫస్ట్ ఇయర్ 1 year ఉంటుంది, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళు ఇస్తారు. ఫస్ట్ ఇయర్ 1 year మనం బయట ఉండాలి, ప్రైవేట్ హాస్టల్లో కానీ లేదంటే ఏదైనా బీసీ వెల్ఫేర్ ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్లో కానీ ఉండాలన్నట్టు. సో ఇప్పుడు ఈ కోటి ఉమెన్స్ కాలేజ్లో మనకి వెబ్ ఆప్షన్స్ అనేది ఎట్లా పెడతామంటే, ఇప్పుడు అమ్మాయిలు ఉంటారు కదా, 800 మార్కులు వచ్చినా 700 మార్కులు వచ్చినా కూడా పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్. సీట్ వస్తున్న తర్వాత సెకండరీ. బట్ 900 950 వచ్చిన వాళ్ళు, 960 70 80 వచ్చిన వాళ్ళకి రానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, 90% కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి అమ్మాయిలకి. సో ఇప్పుడు కొంతమంది ఉంటారు ఒక్కటే వెబ్ ఆప్షన్స్ పెడతారు అంతే, జస్ట్ ఏదో ఒక్క కోర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఎంపీసీ. సో నేను ఏం చేస్తా అంటే కోటి ఉమెన్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉందనుకో, ఓన్లీ ఒకటే కోర్సు బీఎస్సీ ఎంపీసీఎస్ అని పెట్టి మళ్ళీ సెకండ్ ప్రిఫరెన్స్ వేరే కాలేజ్ పెడతారు. సో అట్లా పెట్టుకోవద్దు ఓకేనా. ఇప్పుడు డిగ్రీలో ఏ కోర్స్ చేసినా ఏం లేదు, అన్నీ సేమే ఉంటాయి. ఓకే, ఈ పర్టికులర్ కోర్సే చేయాలని అట్లా కాకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోటి ఉమెన్స్లో ఆప్షన్ 1 ప్రిఫరెన్స్ 1 ఎంపీసీఎస్, ఓకే, ప్రిఫరెన్స్ 2 ఎంఎస్టీసీఎస్, ప్రిఫరెన్స్ 3 ఎంపీసీ. ఇట్లా అర్థమవుతుందా మీకు? ఒకటే కాలేజీలో మంచి కాలేజీలో ఒక 4-5 కోర్సులు పెట్టుకోరు, ఒక్క కాలేజీలోనే 4-5 కోర్సులకు పెట్టుకోరు. ప్రిఫరెన్స్ 1 ఒక కోర్స్ ఎంపీసీఎస్, ప్రిఫరెన్స్ 2 ఎంఎస్టీసీఎస్, ప్రిఫరెన్స్ 3 ఎంపీసీ. ఇట్లా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక కోర్స్ రాకపోయినా ఇంకో కోర్స్ వస్తుంది. ఒక్కొక్క కోర్సులో 30-40 సీట్స్ ఉంటాయి కదా, అర్థమైంది కదా. ఇప్పుడు ఎంపీసీ చేసిన వాళ్ళకి ఎట్లుంటుందంటే, ఎంపీసీ చేసిన డిగ్రీలో ఎంపీసీ చేసినా లేదంటే బైపీసీ చేసినా కూడా మళ్ళీ మనకి ఎట్లుంటాయంటే ఓన్లీ ఆ కోర్సెస్లే కాకుండా వేరే కూడా పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ఎంపీసీ చేసిన స్టూడెంట్స్ ఎంపీసీకి సంబంధించిన కోర్సెస్ పెట్టుకోవచ్చు. మళ్ళీ 4th ప్రిఫరెన్స్ బీకామ్ సిఏ, మళ్ళీ 5th ప్రిఫరెన్స్ బీకామ్ జనరల్, మళ్ళీ 6th ప్రిఫరెన్స్ బీఏ హెచ్ఈపి, మళ్ళీ 7th ప్రిఫరెన్స్ బీఏ ఈపీపీ. సో ఈ విధంగా ఎట్లుంటుందంటే, ఒక కాలేజీలోనే ఒక మంచి కాలేజీలో మనకి ఎక్కువ కోర్సెస్ పెట్టుకోవాలి మనం, ఒక్కటి ప్రిఫరెన్స్ పెట్టొద్దు. ఇప్పుడు ఆల్మోస్ట్ 7 ప్రిఫరెన్స్ చెప్పిన నేను. ఇట్లా మీరు ఇప్పుడు కోటి ఉమెన్స్ పెట్టుకుంటే 7 ప్రిఫరెన్స్లు 6 ప్రిఫరెన్స్లు 5 ప్రిఫరెన్స్లు రకరకాల కోర్సెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో కాలేజ్ చెప్తాను నేను, నిజాం కాలేజ్ అని ఉంటుంది. ఇప్పుడు నిజాం కాలేజ్ హైదరాబాద్లో ఉంటుంది. ఇవి 2 కోటి ఉమెన్స్ అంటే ఇప్పుడు వీరనారి చాకలేలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ అని పేరు చేంజ్ అయింది. మీకు వెబ్ ఆప్షన్స్లో వీరనారి చాకలేలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ అని చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ నిజాం కాలేజ్ హైదరాబాద్లో ఉంటుంది. ఇక్కడ సీట్ వచ్చినా కూడా మనకి 2 కాలేజెస్లో ఇది ఓన్లీ ఫర్ గర్ల్స్ కోటి ఉమెన్స్. ఈ నిజాం కాలేజ్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కోటి పెట్టి తర్వాత నిజాం పెట్టుకోవచ్చు గర్ల్స్, బాయ్స్ అయితే డైరెక్ట్ నిజాం పెట్టుకోవచ్చు ఫస్ట్ ప్రియారిటీలో. ఎందుకంటే నిజాంలో సీట్ వచ్చినా కూడా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ హాస్టల్ ఫ్రీ ఉంటుంది, హాస్టల్ ఇస్తారు అన్నట్టు. ఓకేనా, మీకు టాప్ కాలేజెస్ ఇవి టాప్ కాలేజ్ నిజాం. మనకు నార్మల్గా సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్లో వాళ్ళే కాలేజ్ హాస్టల్ ఇస్తారు, మనం డబ్బులు ఏం కట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ కోటి ఉమెన్స్లో కూడా సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్లో గర్ల్స్కి హాస్టల్ ఉంటుంది, క్యాంపస్లోనే ఉంటుంది. ఒక్క ఫస్ట్ ఇయరే బయట ఉండాలి. అందుకే ఈ 2 కాలేజెస్ మెయిన్గా మెన్షన్ చేస్తున్నాను నేను. ఇక మిగిలిన కాలేజెస్ అన్ని తెలంగాణలో జస్ట్ నార్మల్ డిగ్రీ కాలేజెస్ వితౌట్ హాస్టల్ ఉండదు. బయట బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ ఉంటాయి, బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్ ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్లో బేగంపేట్ ఉమెన్స్ కాలేజ్ ఉంది, లేదంటే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్ ఉంది, యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్ ఉంది. ఓకే, ఇలాంటి కొన్ని కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ హైదరాబాద్లో ఉన్నాయి. కానీ వాటికి హాస్టల్స్ అనేటివి ఉండేవి కాబట్టి బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్, ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్ మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుంటాం అన్నట్టు. బీసీ హాస్టల్ ఉంటుంది కదా, ఆన్లైన్లో మనం సీట్ అలాట్మెంట్ అయినాక కనుక్కొని వెళ్ళి ఆ బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్, ఎస్టీ హాస్టల్స్ అప్లై చేసుకొని మనం అక్కడ ఉంటాం. ఓకే, కానీ ఇప్పుడు ఈ కోటి ఉమెన్స్ కానీ నిజాం కాలేజ్ కానీ ఎట్లా అంటే, వీటికి డిగ్రీ సెకండ్ ఇయర్ డిగ్రీ థర్డ్ ఇయర్ కాలేజీలోనే హాస్టల్ ఫ్రీ ఉంటుంది. ఒక్క ఫస్ట్ ఇయర్ ఒక 8 నెలలు 10 నెలలు మనం బయట స్టే చేసుకోవాలి అంతే. అందుకే మీరు
మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు ఈ కోటీలో కానీ నిజంలో కానీ ఎక్కువ కోర్సెస్ పెట్టడానికి ట్రై చేయండి. ఒక్క కోర్స్ కాకుండా ఎక్కువ కోర్సెస్. ఓకే, క్లియర్. ఇంకేంటంటే ఎన్ని కాలేజెస్ పెట్టాలి, ఎన్ని కాలేజెస్ అయినా పెట్టుకో, 10+ కాలేజెస్ అయినా పెట్టుకో. వెబ్ ఆప్షన్స్ 10+ కాలేజెస్. ఇప్పుడు ఎట్లుంటాయంటే 600, 700, 500 వచ్చి పాస్ అయిన వాళ్ళకి మంచి మంచి కాలేజీలు రాకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే ఒక 10 కాలేజీలు పెట్టాలి. పక్క ఏదో కాలేజ్ సీట్ అలాట్మెంట్ అవుతుంది. ఒకటి ఏంది, ఇంకొకటి ఇప్పుడు ఫస్ట్ ప్రియారిటీ ఒకటి పెట్టినాం, ఇది రాకపోతేనే మళ్ళీ సెకండ్ ప్రిఫరెన్స్కి వెళ్తారు. సెకండ్ ప్రియారిటీ రాకపోతేనే థర్డ్ ప్రిఫరెన్స్కి వెళ్తారు. థర్డ్ ప్రిఫరెన్స్ రాకపోతేనే ఫోర్త్ ప్రిఫరెన్స్కి వెళ్తారు. సో ఈ గ్యాప్లో నీకు వచ్చిన మార్కులకి ఏది అలాట్ అయితే అది డైరెక్ట్ ఇచ్చేస్తారు. ఓకేనా. కొంతమంది ఎట్లా, అన్న నేను తక్కువ జస్ట్ ఒకటే కాలేజ్ పెడతా, ఒక్క కాలేజ్ పెడితే అదే పక్కా వస్తుంది, అట్లేం ఉండదు. అప్పుడు ఏమవుతుంది, సీట్ నాట్ అలాటెడ్ అని పడుతుంది. నాట్ అలాటెడ్ అని పడుతుంది. ఓకేనా. అట్లా పెట్టొద్దు. తక్కువ మార్కులు వచ్చినప్పుడు నీకు తెలిసినప్పుడు ఒకటే పెట్టి సబ్మిట్ చేస్తే పక్కా అన్ననే సీట్ వస్తుందా అంటే రాదు. అందుకే ఓ 10 ప్రిఫరెన్స్లు పెట్టుకుంటే ఫస్ట్ ప్రియారిటీ రాకపోతే సెకండ్ ప్రియారిటీ ఇస్తారు, సెకండ్ ప్రియారిటీ రాకపోతే థర్డ్ ప్రియారిటీ ఇస్తారు, థర్డ్ ప్రిఫరెన్స్ రాకపోతేనే ఫోర్త్ ప్రిఫరెన్స్కి వెళ్తారు. 1 by 1 వెళ్తారు ఆర్డర్ వైజ్. డైరెక్ట్ 10వ ప్రిఫరెన్స్ ఇయ్యరు మనకు. మీద 9 ప్రిఫరెన్స్ పెట్టి డైరెక్ట్ 10వ ప్రిఫరెన్స్ చిన్న కాలేజ్ పెడితే చిన్న కాలేజ్ డైరెక్ట్ అలాట్ చేయరు. ఓకే, ఆర్డర్ వైజ్ వెళ్తారు. ఫస్ట్ ప్రియారిటీ రాకపోతేనే సెకండ్ ప్రియారిటీ ఇస్తారు, సెకండ్ ప్రిఫరెన్స్ రాకపోతేనే థర్డ్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఈ విధంగా అనేది ఉంటుంది మనకి. సో అందుకే మీరు ఏం చేస్తారంటే మంచి మంచి కాలేజీలల్లో ఒక్కటే కోర్సు కాకుండా ఒక 4-5 కోర్సులు అదే కాలేజీలో పెట్టుర్రి. మంచి కాలేజ్. ఇప్పుడు కోర్ట్ ఉమెన్స్ ఉంది, కోర్ట్ ఉమెన్స్లోనే ఒక 5 ప్రిఫరెన్స్లు పెట్టుర్రి. 5 ప్రిఫరెన్స్లు అంటే 5 కోర్సెస్, అన్నిటికీ ఎలిజిబిలిటీ ఉన్న కోర్సెస్ అక్కడ చూపిస్తారు. ఇప్పుడు నిజాం కాలేజ్ అని చెప్పాను, నిజాం కాలేజ్లోనే ఒక 5 ప్రిఫరెన్సెస్, ఏదో కోర్సెస్ అన్న కోర్సెస్ మీకు ఎలిజిబిలిటీ ఉన్న కోర్సెస్ చూపిస్తుంది. అట్లా పెట్టుకోరు. మీకు ఇక నేను హైదరాబాద్ దాకా రానన్నా అంటే మీకు మీది కరీంనగర్, లేదంటే మీది నిజామాబాద్, లేదంటే ఆదిలాబాద్. సో మీ జిల్లాలోనే చదువుకోవాలనుకుంటే మీ జిల్లాలో గవర్నమెంట్ కాలేజెస్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. గవర్నమెంట్ కాలేజెస్ ప్రతి జిల్లాకు మ్యాక్సిమం అన్ని జిల్లాలలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అయితే ఉంటుంది కదా. సో మీ జిల్లాలో ఉన్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో మీరు ప్రియారిటీ చదువుకోవాలనుకుంటే మీ జిల్లాలలో, సో మీ జిల్లాలో మ్యాక్సిమం చదువుకోవాలనుకుంటే పక్క గవర్నమెంట్ కాలేజ్ పెట్టుకోరు. గవర్నమెంట్ కాలేజ్ పెట్టిన తర్వాతనే ప్రైవేట్ కాలేజ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. మోస్ట్లీ గవర్నమెంట్ కాలేజెస్కి ఇవ్వడానికి చూసుకోండి. ప్రైవేట్ కాలేజీలలో ఇప్పుడు డబ్బులు ఫ్రీగా అంటారు, కానీ తర్వాత ఏంటంటే ఎగ్జామ్ ఫీజుల దగ్గర ఎక్కువ వసూలు చేస్తారు. మనకు డిగ్రీ అయిపోయినాక మెమోస్ తీసుకునే కూడా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తారు. ల్యాబ్స్ అంటారు, ప్రాక్టికల్స్ అంటారు, అటెండెన్స్ ఫీజు అంటారు, లైబ్రరీ ఫీజు అంటారు. సో కొంచెం డబ్బులు తర్వాత వసూలు చేస్తారు సెమిస్టర్ వైజ్. అప్పుడు ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు అర్థమవుతుంది కదా మీకు. సెమిస్టర్ ఫీజులో 800 ఉంటుంది. యాక్చువల్గా 800, 1000 ఉంటే వాళ్ళు 2000 అడుగుతారు, 3000 అడుగుతారు. సో అట్లా. అందుకే ప్రైవేట్ కాలేజ్ కంటే కూడా గవర్నమెంట్ కాలేజ్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి. గవర్నమెంట్ కాలేజ్ అయినా ప్రైవేట్ కాలేజ్ అయినా స్కాలర్షిప్ అయితే అందరికీ పక్కా వస్తుంది. కానీ ఏంటంటే ఫీజులు ఎక్కువ వసూలు చేస్తారు నాకు ప్రైవేట్ కాలేజ్లో. సో మీ జిల్లాలలో చదువుకోవాలనుకుంటే మీ జిల్లాలో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి అందులో ఉన్న కోర్సెస్ తర్వాత వేరే ప్రైవేట్ కాలేజెస్ ఇవ్వండి. ఓకే, లేదు అనుకుంటే హైదరాబాద్లో చదువుకోవాలనుకుంటే కోర్ట్ ఉమెన్స్ అమ్మాయిలకి బెస్ట్ ఉంటుంది, అది పెట్టుకున్న తర్వాత వేరే కాలేజెస్ పెట్టుకోరు. అండ్ నిజాం కాలేజ్ అనేది అమ్మాయిలు ప్లస్ అబ్బాయిలు ఇద్దరు అప్లై చేసుకోరు. నిజాం కాలేజ్ అందులో కోర్సెస్ పెట్టుకున్న తర్వాత వేరే కోర్సెస్ పెట్టుకోరు. ఓకే, సో మీకు ఇంకొకటి ఏంటంటే May 8 వరకు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఆగి పెట్టుకోరు. వెబ్ ఆప్షన్స్ మిస్టేక్స్ ఏం చేయకూడదు. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టి రిప్లై ఇస్తా. మీకు వచ్చిన స్కోర్ని బేస్ చేసుకొని ఎంత స్కోర్ వచ్చినా సంబంధం లేదు, 10 కాలేజీలు అయితే పెట్టుకోరు. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్లో సీట్ అలాట్ కావాలి కాబట్టి. ఓకే, May 14th రోజు సీట్ అలాట్మెంట్ అవుతుంది. May 14th సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మనం డైరెక్ట్ పోయి కాలేజీలో జాయిన్ అయ్యాం కాదు, ఆన్లైన్లోనే సీట్ కన్ఫర్మ్ చేసుకుంటాం. డైరెక్ట్ మళ్ళీ సెకండ్ పేజ్ పెట్టుకుంటాం. ఒకవేళ నీకు నచ్చకపోతే సెకండ్ పేజ్ పెట్టుకుంటాం. ఓకే, మళ్ళీ సెకండ్ పేజ్ అయిపోయినాక థర్డ్ పేజ్ పెట్టుకుంటాం. మనం టీసీ పట్టుకొని కాలేజీలో ఎప్పుడు జాయిన్ అవుతామంటే థర్డ్ పేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చిన వాళ్ళకి, సెకండ్ పేజ్లో సీట్ వచ్చిన వాళ్ళకి, థర్డ్ పేజ్లో సీట్ వచ్చిన వాళ్ళకి అందరినీ కలిపి ఒకటేసారి పిలుస్తారు. అప్పుడు మీకు ఎక్కడ కాలేజీలో సీట్ వస్తే అక్కడ పోయి టీసీ ఇచ్చి జాయిన్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పేజ్లో వచ్చిన సీట్ నచ్చకపోతే ఆ సీట్ని ఆన్లైన్లో డబ్బులు కట్టి సీట్ హోల్డ్ పెట్టుకొని సెకండ్ పేజ్ మళ్ళీ ట్రై చేసుకోవచ్చు. ఒకవేళ సెకండ్ పేజ్లో వేరే సీట్ వచ్చిందనుకో ఆ సీట్ ఉంటుంది. ఇక ఫస్ట్ ప్లేస్లో వచ్చిన సీట్ పోతుంది. ఒకవేళ సెకండ్ ప్లేస్లో సీట్ రాకపోయింది అనుకో, ఏ సీట్ రాలేదు, సెకండ్ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్లో వచ్చిన సీట్ అట్నే ఉంటుంది అన్నట్టు. ఇది ప్రాసెస్. మనం కాలేజీలో పోయి టీసీలు ఇచ్చి జాయిన్ కాము, ఏం టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో సీట్ అలాట్మెంట్ అవుతుంది, ఆన్లైన్లో సీట్ కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ సెకండ్ ప్లేస్ ట్రై చేసుకోవచ్చు మీకు ఒకవేళ ఫస్ట్ ప్లేస్లో వచ్చిన సీట్ నచ్చకపోతే. క్లియర్? సో దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ పెట్టుర్రి. దన్ ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. ఆల్ ది బెస్ట్. మీరు మిస్టేక్స్ చేసుకోకుండా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరి. మంచిగా చెప్పినా కదా, మంచి కాలేజీలలో ఒక 2-3 టైప్స్ 4 కోర్సెస్ పెట్టుకోరు. ఒక 5 కోర్సెస్ ఒకటే కాలేజీలో పెట్టుకోవచ్చు, 5 ప్రిఫరెన్సెస్ అట్లా పెట్టుకోరు. నేను అదే పాయింట్ చెప్పేది. చాలామంది అట్లా పెట్టుకోరు.
ఇప్పుడు కోర్ట్ ఉమెన్స్లో ఎంపీసీఎస్ అంటే ఒకటే ఎంపీసీఎస్ పెట్టి మళ్ళీ సెకండ్ ప్రిఫరెన్స్ వేరే కాలేజ్ పెట్టారు. బట్ కోర్ట్ ఉమెన్స్లోనే ఎంపీసీఎస్ ఉంటుంది, ఎంఎస్టీసీఎస్ ఉంటుంది, ఎంపీసీ ఉంటుంది, బీకామ్ ఉంటుంది, బీఏ ఉంటుంది. అవన్నిటికీ నువ్వు ఎలిజిబిలిటీ ఉంటావు. అవి పెట్టుకోవాలి. అవి పెట్టుకుంటేనే నీకు ఒక కోర్స్ రాకపోయినా ఇంకో కోర్స్ అయినా కాలేజీలో సీట్ వస్తుంది ఫస్ట్ ప్లేస్లో. తర్వాత సెకండ్ ప్లేస్లో నీకు నచ్చిన కోర్స్ ట్రై చేసుకోవచ్చు. సెకండ్ ప్లేస్లో, థర్డ్ ప్లేస్లో ఏ కోర్స్ అయినా అంతే ఉంటుంది. ఏది చేసినా గది డిగ్రీలో కోర్స్ ఏం చేసినా సంబంధం లేదు. డిగ్రీకి అంతే. ఏ కోర్స్ అయినా మ్యాక్సిమం అదే ఉంటుంది. మనం ఏదైనా ఫ్యూచర్లో జాబ్స్కి అప్లై చేస్తే డిగ్రీ కావాలని అడుగుతారు, కానీ డిగ్రీ లోపల ఏ కోర్స్ ఉంది అని అడగరు. మ్యాక్సిమం అన్ని కోర్సెస్ సేమే. పర్టికులర్లీ మీకు ఏదైనా ఇదే చేయాలని ఉంటే మాత్రం అట్లా చేసుకోరు. కానీ సో అది అర్థం చేసుకొని నన్ను ఉండ మరి సైనింగ్ ఆఫ్ దిస్ ఇయర్ క్యాంపస్ స్టోరీ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ మన వాళ్ళకి షేర్ చేయరు. డిగ్రీ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ చేసుకొని డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ పెట్టుర్రి. చెప్పింది మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే చాలా మందికి ఈ రోజే కదా వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయింది, డౌట్స్ చాలా ఉంటాయి. అందుకే డన్. బాయ్.